ఎలుక ఆకలి అనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏవైనా దొరుకుతుందేమని దగ్గరలో పొలంలోకి వెతికింది. అనగా వెతకగా ఒక బుట్ట నిండా మొక్కజొన్నల పొత్తులు దొరికాయి. కానీ బుట్టలో ఉన్న పొత్తులని ఎలా తినడం? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి చిన్న కన్నం ఏర్పడి ఉంటుంది. అంది కనిపించింది. అమ్మయ్య అనుకుని ఎలుక అందులో నుంచి దూరి బుట్టలోకి వెళ్ళి బొక్క పొత్తులను తినడం మొదలుపెట్టింది. అంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండా మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే ఉంది. కొంచెం సేపటికి కడుపు ఉబ్బా బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంకా చాలు, బయటపడదాము అని ఎలుక మళ్ళీ కన్నంలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేకపోయింది. ఎందుకంటే వెళ్ళినప్పుడు సన్నంగా ఉంది. ఇప్పుడు తిని కడుపుబ్బులా అయిపోయింది. కన్నంలోని ఇంకా పట్టలేక ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది. అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తుంది. కుందేలు నీ సహాయం అడిగింది. కుందేలు ఇంకేం చేస్తావు? తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు, అప్పుడు అదే విధంగా సునాయంగా బయటికి వస్తావని సలహా ఇచ్చింది. ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు ఉన్నా తినకుండా బాగా ఆకలి వేసి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళేదాకా ఆగి ఆ రంధ్రంలో నుంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసరానికి తగ్గట్టు ఉంటేనే మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.